ఆత్మీయంగా మనము ఎదగకపోవడానికి, ఎదిగేందుకు ధనమును ఎలా వినియోగిస్తాము అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. నేను నిన్ను వెంబడించాలి అన్నాడు. యేసయ్య అన్నాడు, ఇదిగో ధర్మశాస్త్రాన్నంతా పాటించాలి. నేను అవన్నీ పాటిస్తున్నాను. మళ్ళీ యేసయ్య అన్నాడు, సరే అయితే నీకు కలిగిన సమస్తమును అమ్మి నన్ను వెంబడించు అని అన్నాడు ప్రభు. దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడైనందున ప్రభువును విడిచి వెళ్ళెను. ఇక్కడ ధనం ఆయన ఏం చేసింది? పరలోకము నుంచి వేరు చేసింది. The real test is not in the deficiency of the money. The real test is in the sufficiency. ధనము లేనప్పుడు కాదు నిజమైన సమస్య, అన్నీ వచ్చిన తర్వాతే నిజమైన సమస్య, పరీక్ష.